మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, దాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన. ఎక్కడ ఇది ఓపెన్ చేశాడు? కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన. దైవ సేవకుల సమక్షంలో, విశ్వాసుల సమక్షంలో మరి ఆ పిల్లవానికి ఇప్పటి వరకు సన్ని అంటున్నాం, ఇక ముందు అది అనడానికి వీల్లేదు. మరి చక్కని పేరు పెట్టబడుతుంది. ఈ ప్లాస్టరా మీరు అలా చూస్తూనే ఉండండి, చూస్తూ ఉండండి. దాంట్లో నుండి ఒక చక్కని పేరు బయటకు వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాద వర్షం దానిలో నుండి ప్రభువు కార్యములు చేసినని మనము ఉత్సాహించెదము. ప్రభువు కార్యములు చేసినని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడి పేరు వాడే పెట్టుకున్నాడు. నన్ను ఇలా పిలవండి అని రాశాడు. మంచిది. ఇక నుండి మరి సన్నీగా పిలువబడుతున్న సన్లైట్ ఇప్పుడు అయాన్స్ అనే పేరుతో నామకరణం చేయబడింది. దేవుడు అయాన్స్ను దీవించి ఆశీర్వదించను గాక. చిన్న ప్రార్థన చేస్తాను నేను కూడా. మహోన్నతుడు అయిన దేవా, పరిశుద్ధుడా, మీ పాదాలకు స్తోత్రాలు. నాయన రామాంజీ దంపతులకు ఇచ్చిన కుమారుడు సంవత్సర కాలం ముగించుకొని నూతన సంవత్సరంలోకి ప్రవేశించాడు. అయ్యా, ఒక క్రొత్త పేరు మీరు పెట్టినందుకై స్తోత్రాలు. అయాన్స్ అని నామకరణం చేయబడినందుకై స్తోత్రాలు.
తన జీవితకాలం అంతయు ఆ పేరుతో పిలువబడినట్లుగా మీకు లోబడి ఉండునట్లుగా మీ జీవ గ్రంథములో ఆ పేరు లిఖించబడినట్లుగా మీరే సహాయం చేయండి. మేలుతో తృప్తిపరచమని ఎంతవరకు చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, అయాన్స్ అంటే దేవుని బహుమానము అని అర్థం. గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొప్ప బహుమానం. ఓకే, నిజంగా బహుమానమే వీడు. ఎన్ని ప్రార్థనలు చేస్తే, ఎంత ప్రార్థన చేస్తే, ఎంత కన్నీళ్లు పెడితే, ఎంత ఉపవాసం ఉంటే వాడు పుట్టాడో కదా. వాడు కూడా చెప్తాడంట. చెప్పినావు కూడా. హలో హలో హలో, ఎవరు చూడలేదా చెప్పు. ఓకే, మీరందరూ కళ్ళు మూసుకుంటే మాట్లాడతాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒక భాగంలోకి మనం వెళదాం. ప్రభుని పాట పాడిదా, సుధులు చెందువా నామమునే భువిని పిను చాటిదా. ఎంత ఘోర పాపులైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. ఎంత ఘోర పాపులైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. యేసు కరుణవా దానికై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇంతవరకు మీరు మొదటి వర్తమానంలో తండ్రి మీరు మాట్లాడారు. నేను తిరిగి రెండో వర్తమానంలో నీ దాసుడు మాట్లాడుతుండగా నీ దాసును మరుగుపరిచి మీరు మాతో మాట్లాడమని అయ్యా ముందున్న కార్యక్రమం అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ కొద్ది మనవులు సమర్పించి అడిగి బతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఈ చిన్న స్థితి నీకు మా వందనం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే అయాన్స్ కొరకు ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, మహిమగల రాజా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. చేస్తుండగా అందరూ కరతాళ ధ్వనులతో శుభాకాంక్షలు తెలియజేయాలి. మా ప్రాణమా, మా అంతరంగము సమస్తమా, యెహోవాను స్తుతించు మా ప్రాణమా, మా అంతరంగమ సమస్తమా. ఆయన చేసిన మేలులు మరువక, ఆయన చేసిన మేలులు మరువక, కృతజ్ఞతలు చెల్లించుమా. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రములు మా యేసుకే.
స్తుతించు మా ప్రాణమా నా అంతరంగము సమస్తమా. నూతన కార్యములు మా ఎడల చేయి అధికమైన మేలులతో తృప్తిపరచి నడిపితివి. పడదాం. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతు మేము దేవా అనేటువంటి పాటను పాడుతూ దేవుని మాయపడతాం. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుము మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిని ఆనందగానంబుతో. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిని ఆనందగానంబుతో. సమయములలో నీ స్తుతిగానం ఎల్లవేళలయందు నీనామధ్యానం. సర్వ సమయములలో నీ స్తుతిగానం ఎల్లవేళలయందు నీనామధ్యానం. ఆకదియే మేలు జీవితమున నా రక్షక. ఆకదియే మేలు ఈ జీవితమున నా రక్షక. జీవితమంతా మరి మా ప్రభా మీరు ఇచ్చిన కృప, మరి సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలన్నారు మా తండ్రి. ఈ రోజున నామకరణములో అయా బిడ్డను ఆశీర్వదించారు. మరి మా ప్రభా మేలమి బంగారు కంటే ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలన్నారు మా తండ్రి. ఆ పేరుకు తగ్గట్టుగా మా ప్రభా బిడ్డ అయా నీ యొక్క వాక్య రీతిగా పెరగటానికి సహాయం పడుతూ మరి మా ప్రభా చేరవచ్చినటువంటి దైవ సేవకులను అయా ఇదిగో మా ప్రభా మీ సన్నిధిలో ఇంకా గొప్ప కార్యములు జరిపించుకోవటానికి మీ దైవ సేవకులను వాడుకోండి. మరి చేరవచ్చినటువంటి బంధుమిత్రులను మరి అయా ఆనంద్ వారి కుటుంబీకులందరినీ మీరు ఆశీర్వదించి తనకిచ్చిన అయా నీ యొక్క నామములో మా ప్రభా కుమారుని జ్ఞాపకం చేసుకొని నామకరణం చేసినటువంటి ఈ సమయమున మా తండ్రి కేసీ కాణాన్ని కూడా జరగచ్చు ఉన్నది. మరి మా ప్రభువా తన కేసీ కాణాన్ని జరగచ్చుండగా ఈ సమయంలో ఆశీర్వదించి మరి నీ యొక్క నామంలో నడిపిస్తారని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ పిల్లవాడి తల వెంట్రుకలు కావాలంట, ఎందుకో తెలియదు. అయ్యా నువ్వు దాన్ని దాచిపెట్టుకో, జాగ్రత్తగా ఉంచుకో. ఆ పిల్లోడికి అయితే మళ్ళీ వస్తాయిలే, కానీ అవి మాత్రం నీకు విలువైనవి. అవి నువ్వు దాచిపెట్టుకొని అవి కట్ చేయండి. ఓకే.
ఉదయించును మంచిది. చాలా విలువైన వెంట్రుకలు వాళ్ళ మామ జేబులో పెట్టుకున్నాడు. అవి మనకి ఇవ్వడు, అది బంగారం అయిద్దంట. అయితే చూద్దాం. ఓకే, ఈ సందర్భంగా చివరిగా మరి ఉద్దేహాల నుండి వచ్చిన యోసేపు సేవకులు కూడా వచ్చారు. ఆయా గ్రామాల్లో రాయదుర్గం ప్రదేశంలో ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పేరు పేరున ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తుంటున్నాం. అలాగే రాయదుర్గం సంఘం, కళ్యాణదుర్గం సంఘం నుంచి కొంతమంది విశ్వాసులు రాయదుర్గం సంఘం నుంచి అందరూ వచ్చారు. అలాగే బీడీపీ సంఘం నుంచి కూడా వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి కూడా మరి మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళు కూడా బాబ్జీ అన్నను జాషువా అన్న ఇద్దరు కూడా అనంతపురం వచ్చినారు. వారు కూడా ప్రత్యేకంగా మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి కార్యక్రమం దేవుడు మేము అనుకున్నామంటే 3 రోజుల నుంచి వర్షం వస్తుంది, అసలు జరగదేమో అని అనుకున్నాం. చాలా బాధపడ్డాం. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు తన కార్యముని జరిగిస్తాడు. కుమారుని ఇచ్చిన దేవుడు ఈ కార్యం జరిగించలేడన్న ఒక ధైర్యం కలిగి నేను ఇక్కడ పెట్టుకున్నాను. అంతే, నైట్ పెట్టుకుంటే వర్షం వస్తుందని చెప్పేసి ఈ కార్యం ఖచ్చితంగా దేవుడు చేస్తాడన్న ఉద్దేశంతోనే నమ్మకంతోనే పెట్టుకున్నాం. కానీ పొద్దున్న నుంచి ఇప్పటివరకు ఒక చుక్క వర్షం కూడా లేదు. దేవుడు చక్కగా నడిపించాడు. అందుకు దేవుడికి వేలాది స్తోత్రంలో చెల్లిస్తుంటున్నాం. కాబట్టి వచ్చినటువంటి అందరూ కూడా మా ఆహ్వానించి మన్నించి వచ్చిన అందరూ కూడా దయచేసి భోజనం చేసుకొని మా బాబుని మరి ఆశీర్వదించి వెళ్ళాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం. నేను ఎవరి ఇయర్ కూడా మా ముగ్గురు పిల్లలు కూడా నేను ప్రతిసారి బర్త్డేను, తర్వాత ఈ నామకరణము, తర్వాత ఎంటుకలు తిప్పడం 3 ఒకేసారి పెట్టుకున్నాను. బట్ ఎప్పుడు కూడా ఇట్లా వెంట్రుకలు కత్తించడం నాకు కూడా తెలీదు. కానీ ఈసారి ఎందుకో మరి పాస్టర్ ప్రసాద్ సార్ గారు తెలుసు, మరి ఆయనకు ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం అన్నట్టుగా ఎందుకో మరి అట్లా అనిపించిన బంధువులు దాన్ని బట్టి నేను చేయాల్సి వచ్చింది. అది కరెక్ట్ కాదో నాకైతే తెలీదు. సేవకులు అందరూ ఉన్నారు ఇక్కడ. ఒకవేళ ఇన్ కేసు అలాంటిది ఏమైతే కనుక మన్నించండి. ఆ కార్యం కాదు. ఓకే, అందరికీ వందనాలు. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. చాలా మంచిది. కార్యక్రమం ముగిసింది. ఇంకా చివరికి నేనే చేస్తాను ప్రార్థన ముగించదా, చాలా సమయం అయిపోతుంది కనుక. తర్వాత